హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. దీనిని తెలుగులో పౌరసత్వ సవరణ చట్టం అని పిలుస్తాం. దీని ద్వారా భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు కొత్త పౌరసత్వం ఇవ్వడం కానీ మరియు అదేవిధంగా ఉన్న పౌరసత్వాన్ని తొలగించే అధికారాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి పార్ట్ 2లోని 11వ ఆర్టికల్ పార్లమెంటుకు ఈ అధికారాన్ని అందిస్తుంది. ఈ పార్ట్ 2 షెడ్యూల్ అనేది భారతదేశ పౌరసత్వం గురించి తెలుపుతుంది. పౌరసత్వం అనేది మన భారతదేశంలో 5 విధాలుగా పొందవచ్చు. అవి చూసినట్లయితే బై బర్త్, పుట్టుకతో, ఒక వ్యక్తి యొక్క పుట్టుకతో ఇండియాలో తను పౌరసత్వం పొందొచ్చు. అదేవిధంగా వారసత్వ రీత్యా బై డిసెంట్, అంటే వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా తాత ముత్తాతల జనం మన భారతదేశంలో అయినట్లయితే వారి సంతానానికి కూడా ఈ పౌరసత్వం అందింపబడుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే నమోదు ద్వారా, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా కూడా ఈ సిటిజన్షిప్ అనేది లభిస్తుంది. ఫోర్త్ చూసినట్టయితే సహజీకృతం ద్వారా, అంటే న్యాచురలైజేషన్. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సిటిజన్షిప్ బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన భారతదేశ భూభాగం కాకుండా అదనంగా వేరే ఇతర దేశాల భూభాగాన్ని కలుపుకున్నప్పుడు ఆ భూభాగంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు గాను భారతదేశం అనేది పౌరసత్వం ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మరియు చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పుడు మన భారతదేశంలో భాగం కాదు. ఫర్దర్ మనం దాన్ని యుద్ధం ద్వారానో ఒప్పందాల ద్వారానో మనం భారతదేశంలో కలుపుకున్న సమయంలో అక్కడ నివసించే ప్రజలకు మన భారతదేశ పౌరసత్వం అనేది. ఇప్పుడు ఈ పౌరసత్వ సవరణ చట్టం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే, భారతదేశం మరియు పాకిస్తాన్లు 1947లో బ్రిటిష్ వారి పరిపాలన నుండి విముక్తి పొంది రెండుగా విడిపోతున్న సమయంలో అనేక వలసలను మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత కూడా ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశాల నుండి భారతదేశానికి వలసలు పెద్ద మొత్తంలో రావడం అయితే జరిగింది. అలా వచ్చిన వ్యక్తులకు పౌరసత్వం ఇవ్వడానికి మన భారతదేశ పార్లమెంట్ పౌరసత్వ సవరణ చట్టం 2019 ఇంట్రడ్యూస్ చేసింది. దీని ద్వారా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ సవరణ చట్టం 1955 రిప్లేస్ చేస్తుంది. ఈ 1955 యాక్ట్ ప్రకారం చూసినట్టయితే పైన చెప్పిన విధంగా 5 రకాలుగా మన భారతదేశ పౌరసత్వం అనేది లభిస్తుంది. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా మొట్టమొదటిసారిగా జాతులను ఆధారంగా చేసుకొని సిటిజన్షిప్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని ద్వారా ముస్లింలు అధికంగా ఉండి అల్ప సంఖ్యలో ఇతర జాతులు ఉన్నటువంటి దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి మతపరమైన హింసకు గురైనటువంటి జాతులు భారతదేశానికి 31 డిసెంబర్ 2014 కంటే ముందు వలస వచ్చినటువంటి 6 జాతులకు పౌరసత్వం ఇస్తుంది. అవి హిందూ మతం, సిక్కు మతం, జైన్ మతం, బౌద్ధ మతం, పార్సీ మతం, క్రిస్టియన్ మతం. అదేవిధంగా మినహాయించిన జాతులు మరియు దేశాలను చూసినట్లయితే అవి ఒకటి ముస్లిం జాతి మరియు దేశాలను చూసినట్టయితే మయన్మార్, శ్రీలంక, మాల్దీవులుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా 6 జాతులకు పౌరసత్వం అందిస్తున్న సమయంలో ఫారినర్ యాక్ట్ 1946 మరియు పాస్పోర్ట్ యాక్ట్ 1920ని అబ్జర్వ్ చేస్తూ పౌరసత్వం అయితే అందించడం జరుగుతుంది. ఫారినర్ యాక్ట్ 1946 ప్రకారం అర్జీదారు ఏవైనా క్రిమినల్ కేసెస్ ఉంటే వారికి పౌరసత్వం రద్దు చేసి వారిని శిక్షించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పాస్పోర్ట్ యాక్ట్ 1920 ప్రకారం భారతదేశంలో ఇల్లీగల్గా ఆశ్రయం తీసుకున్నటువంటి వ్యక్తులు లేదా వీసా ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కూడా భారతదేశంలో నివసిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పౌరసత్వం అనేది రద్దు చేయడంతో పాటు శిక్షిస్తుంది కూడా. ఇప్పటి వరకు ఈ పౌరసత్వ సవరణలు అనేటివి 6 సార్లు జరిగాయని తెలుసుకోవచ్చు. అవి చూసినట్లయితే 1986, 1992, 2003, 2005, 2015 అండ్ 2019. ఇవి 3 కాంగ్రెస్ హయాంలో, మిగతా 3 బీజేపీ హయాంలో జరిగాయని చెప్పుకోవచ్చు. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 టైం లైన్ చూసినట్టయితే దీనిని మొదటగా 19 డిసెంబర్ 2019లో ఈ బిల్లును లోక్సభలో పాస్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా 11 డిసెంబర్ 2019లో ఈ బిల్లును రాజ్యసభలో పాస్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత 11 మార్చ్ 2024లో ఈ
ఈ సిటిజన్షిప్ నోటిఫికేషన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా అధికారికంగా అమలు చేయాలని చెప్పేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా భారతదేశం అంతా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా ఈ 6 జాతులకు సంబంధించి పౌరసత్వం ఇవ్వడం అయితే మొదలుపెట్టారు. ఇకపోతే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే బ్రిటిష్ సిటిజన్షిప్ అలైన్ రైట్ యాక్ట్ను తొలగించి 1948లో తొలగించడం అయితే జరిగింది. ఆ తర్వాత భారతదేశం పాకిస్తాన్లు విడిపోయిన తర్వాత పెద్ద మొత్తంలో భారతదేశానికి వస్తున్నటువంటి వలసలను చూసి పౌరసత్వ సవరణ చట్టం 1955ను అమలు చేయడం అయితే జరిగింది. ఈ విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి పౌరసత్వం అనేది ఈ అమెండ్మెంట్స్ ద్వారా ఇవ్వడం లేదా తీసేయడం అయితే జరుగుతుంది. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి పాజిటివ్ పాయింట్స్ చూసినట్టయితే దీని ద్వారా అతి తక్కువ సమయంలో భారతదేశ జనాభా సంఖ్యను ట్రాక్ చేయొచ్చు. అదేవిధంగా రెఫ్యూజీస్ ఎవరైతే వలసలు వచ్చి ఉంటున్నారో వారికి ఒక లీగల్ స్టేటస్ అనేది ఈ పౌరసత్వం అందిస్తుంది. ఈ అమెండ్మెంట్ అనేది ఇప్పటి వరకు రెఫ్యూజీలుగా ఉంటున్న వారికి ఒక క్లియర్ పాత్వేగా చెప్పుకోవచ్చు పౌరసత్వం పొందడానికి. ఈ విధంగా పౌరసత్వం పొందడం ద్వారా ప్రభుత్వం ద్వారా అమలు చేసే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్లను అవసరమైన వారు పొందొచ్చు. అదేవిధంగా ఈ పౌరసత్వం లభించిన తర్వాత దేశ జనాభాను గుర్తించడమే కాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ ఇంపాక్ట్ చూసినట్టయితే కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్, మొదటగా రాజ్యాంగపరంగా ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ దీనిని వైలేట్ చేస్తుందని విమర్శకులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా పబ్లిక్ ప్రొటెస్ట్, ఈ పౌరసత్వ బిల్లును పార్లమెంట్ ఆమోదించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో రకాల అల్లర్లు మనం భారతదేశంలో చూసుకోవచ్చు. అదేవిధంగా ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి కన్సర్న్స్ చూసినట్టయితే ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ పౌరసత్వం అనేది ఎన్ఆర్సీతో లింక్ చేయడం ద్వారా చాలామంది పౌరసత్వాన్ని కోల్పోతారని విమర్శకుల వాదన. అదేవిధంగా దీన్ని అమలు చేయడానికి మన భారత ప్రభుత్వం అనేది అనేక రకాల సమస్యలను అయితే ఎదుర్కొంటుంది. మన భారతదేశం అనేది ఒక సెక్యులర్ నేషన్గా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ ముస్లింలను మరియు ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారికి మరియు 6 జాతులకు మధ్య డిఫరెన్షియేట్ చేయడం ద్వారా అంతర్జాతీయంగా విమర్శలు అయితే అందుతాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇష్యూకు సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon button. Thank you.